సైడ్ స్టాండ్ వేసిన. ఓకే, ఇప్పుడు బండిని స్టార్ట్ చేస్తా. స్టార్ట్ అవ్వదు. స్టార్ట్. టైం చెక్ చేయండి. 50. చాలా ఫాస్ట్గా అందుకుంది. నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఈరోజు మనం చేస్తున్న రివ్యూ ఫ్యామిలీ స్కూటర్ సుజుకి బర్గ్మెన్. దీంతోపాటు ఈ వీడియోలో డీటెయిల్గా ఈ స్కూటర్ యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ ఒక రైడ్ రివ్యూ అండ్ ఈ 125cc సెగ్మెంట్లో దీనికి ఉన్న కాంపిటీషన్ ఏంటి, దీని ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అన్నీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీకు ఒక చిన్న సజెషన్, మీరు ఏదైనా కానీ స్కూటర్ కానీ బైక్ కానీ కొంటున్నప్పుడు డైరెక్ట్గా రివ్యూస్ చూసి ఫైనల్ చేసుకోకండి. ప్రతి స్కూటర్ని ప్రశాంతంగా వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి. ఎందుకంటే మనం మళ్ళీ స్కూటర్ కొంటే 5 to 10 years మళ్ళీ వాడతాం కాబట్టి ప్రశాంతంగా అన్ని స్కూటర్స్ని వెళ్ళి టెస్ట్ రైడ్ చేసిన తర్వాతనే డిసిజన్ తీసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ సుజుకి బర్గ్మెన్ యొక్క వేరియంట్స్ ఇంకా ప్రైస్, మనం స్టార్టింగే ప్రైస్తో మొదలెడదాము. ఇందులో 3 వేరియంట్ ఉన్నాయి: స్టాండర్డ్, రైడ్ కనెక్ట్, ఇంకా ఎక్స్. 3 మోడల్స్. స్టాండర్డ్కి వెళ్ళినట్లయితే మనకు కాస్ట్ ఆన్ రోడ్ హైదరాబాద్లో 1,27,000 ఉంది. అదే రైడ్ కనెక్ట్కి వెళ్తే 1,31,000, 5,000 రూపీస్ ఆల్మోస్ట్ ఎక్కువ ఉంది. దెన్ ఎక్స్ ఎడిషన్కి వెళ్తే మాత్రం సుజుకి బర్గ్మెన్ ఎక్స్ ఎడిషన్ 1,50,000 ప్లస్ ఉందన్నమాట. ఎందుకు ఎక్స్ ఎక్కువ అంటే ఇంకొంచెం బల్కీ అనిపిస్తుంది. ఓన్లీ రీజన్ ఇందులో మనకి ఇచ్చింది 10-inch రేర్ వీల్, అందులో మాత్రం 2-inch రేర్ వీల్ ఉంటుంది. అది తేడా. మిగతా అంతా ఇంజిన్ స్పెసిఫికేషన్ అంతా కూడా సేమ్ ఉన్నాయి, కానీ కాస్ట్ మాత్రం అంతా ఎక్కువగా వెళ్ళిపోతుంది. రైట్, దట్స్ అబౌట్ దీనిలో ఇచ్చిన వేరియంట్స్ ఇంకా కాస్ట్. అండ్ మనకి 125cc సెగ్మెంట్లో సుజుకీలోనే మనకి 3 మోడల్స్ ఉన్నాయి. మోస్ట్ సెల్లింగ్ సుజుకి యాక్సెస్ 125, దాంతోపాటు కొంచెం యూత్ ఇష్టపడే అంటే వాళ్ళకి నచ్చిన డిజైన్ పరంగా తయారు చేసింది సుజుకి ఎవ్నిస్ 125 అండ్ సుజుకి బర్గ్మెన్. ఇది కొంచెం హల్క్ అని కాదు, కొంచెం అబ్బాయిలు, కొంచెం పెద్ద అంకుల్స్ ఉంటారు కదా, కొంచెం బల్కీ బండి కావాలనే వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సో దట్స్ అబౌట్ వేరియంట్స్ అండ్ ప్రైస్. దీని కలర్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఒకసారి నెక్స్ట్ మీరు కలర్స్ చూసేయండి. ఇప్పుడు ఈ 125cc సెగ్మెంట్లో ఈ స్కూటర్కి ఉన్న కాంపిటీషన్ చూద్దాము. ఒకప్పుడు 110cc మనకి స్కూటర్స్లో చాలా అనిపించేది, కానీ ఎప్పుడైతే BS6 E2ఓకి అప్గ్రేడ్ అయ్యాయో అక్కడ నుంచి కొంచెం ఇంజన్ పవర్ తగ్గిపోయాయని చెప్పి చాలామంది ఫీల్ అవుతున్నారు. ఇది ప్రిఫర్ చేసేది మ్యాక్సిమం ఫ్యామిలీస్ కూర్చున్నప్పుడు ఆ పవర్ సరిపోవట్లేదని చెప్పి అందరూ కూడా 125cc వైపు మొగ్గు చూపుతున్నారు. దానికి తగ్గట్టే ప్రతి స్కూటర్ OEMs కూడా మ్యాక్సిమం వాళ్ళ బ్రాండ్స్లో 125cc కూడా వాళ్ళు దించారనమాట. దీనికి కాంపిటీషన్ చూసినట్టయితే మనకి 125cc సెగ్మెంట్లో ఎక్కువగా అమ్ముడుపోయేది మీకు తెలిసిందే హోండా యాక్టివా 125cc డీటెయిల్ రివ్యూ మన ఛానల్లో ఉంది, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. దాంతోపాటు హోండాలోనే మనకి ఇంకా 3 మోడల్స్ ఉన్నాయి. రైట్, హోండా యాక్టివా అండ్ దాంతోపాటు హోండా డియో. ఈ డియోని ఎక్కువగా యూత్ ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి తగ్గట్టే కూడా దానిలో డియోలోనే 125cc కూడా తీసుకొచ్చారు. అండ్ హోండా గ్రేజియా, ఇవన్నీ కూడా మనకి హోండాలో అవైలబుల్ ఉన్నాయి. దెన్ కమింగ్ టు హీరో, మీకు 125లో 125ccలో తక్కువ రేట్లో కావాలంటే మీరు హీరో డెస్టినీ ప్రిఫర్ చేయొచ్చు. మీకు ఆల్మోస్ట్ 1 lakh లోపలనే ఆన్ రోడ్ మీకు బండి వచ్చేస్తుంది. హోండా డెస్టినీ 125 ఎక్స్టెక్ అనమాట. ఎక్స్టెక్ ఫీచర్స్ అన్నీ అందులో ఉన్నాయి. దాంతోపాటు ఈ డెస్టినీలోనే ఒక ప్రీమియం వెహికల్ ఉంది, మొత్తం ప్యూర్ వైట్ కలర్ ఉంటుంది, చూడడం మాత్రం చాలా బాగుంటుంది. అండ్ దెన్ కొంచెం యూత్ ఇష్టపడే విధంగా తయారు చేసింది హీరో మాస్ట్రో ఎడ్జ్, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. దెన్ కమింగ్ టు ద టీవీఎస్లో మనకి ఒకటే మోడల్ ఉంది, టీవీఎస్ జూపిటర్ 125. అది కూడా మోస్ట్ సెల్లింగ్ స్కూటర్. చాలామంది టీవీఎస్ స్కూటర్ని కొనడానికి ఇష్టపడుతున్నారు. దెన్ మన మోస్ట్ ఫేవరెట్ యమహాలో 2 మోడల్స్ ఉన్నాయి 125ccలో, రేజెడార్, దాంతోపాటు యమహా ఫసినో కొంచెం ఫ్యామిలీస్కి అండ్ రేజెడార్ కొంచెం యూత్కి ఇష్టపడే విధంగా మస్కులర్ డిజైన్ ఉంటుంది. దెన్ కొంచెం పవర్ గట్టిగా ఉండాలి అని కోరుకునే వాళ్ళ గురించి అప్రియాల నుంచి ఉంది మన బండి, మేడ్ ఇన్ ఇటలీ. అప్రియాల నుంచి మనకి 3 మోడల్స్ ఉన్నాయి, SR, SXR, దాంతోపాటు స్టామ్ అని. చూడడానికి 3 కూడా చాలా కలర్ఫుల్ ఉన్నాయి. పవర్ కూడా ఈ 125cc సెగ్మెంట్లో అన్నిటికన్నా ఎక్కువ పవర్ని రిలీజ్ చేస్తున్నాయి. 9.5 to ఆల్మోస్ట్ 10.5 bhp వరకు అది పవర్ రిలీజ్ చేస్తుంది. సో ఈ స్కూటర్కి మార్కెట్లో ఉన్న కాంపిటీషన్ అది. 125ccలో చాలా మోడల్స్ ఉన్నాయి, కానీ
బాగా క్లిక్ అయింది మాత్రం మీకు తెలిసిందే హోండా యాక్టివా 125, జూపిటర్ అండ్ సుజుకీలో యాక్సెస్. దానికి తగ్గట్టే అదే ఇంజన్తో మనకు ముందు తీసుకొచ్చారు బర్గ్మెన్. ఇది వచ్చి ఆల్మోస్ట్ 2 years దాటేసింది. ఇప్పుడు ఎందుకు రివ్యూ చేస్తున్నా అంటే నా దగ్గరికి వచ్చిన బండి ఇప్పుడే కాబట్టి, దాంతోపాటు నేను చేసే వీడియోస్ అన్ని కూడా కొంచెం డీటెయిల్గా స్టడీ చేసి చేస్తాను కాబట్టి నాకు కొంచెం టైం పట్టింది. దీని గురించి మాత్రం నేను ఇప్పుడు మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. దీని డీటెయిల్డ్ స్పెసిఫికేషన్ రివ్యూకి వెళ్ళే ముందు ఒకసారి నేను మీకు ఈ 125cc సెగ్మెంట్లో ఉన్న కాంపిటీషన్తో దాని స్పెసిఫికేషన్ నేను కంపేర్ చేశాను. ఆ కంపారిజన్ షీట్ నెక్స్ట్ చూపిస్తాను. దాన్ని కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వెరిఫై చేసుకోండి. ఇప్పుడు మనము సుజుకి బర్గ్మెన్ ఒక వాక్ అరౌండ్ రివ్యూ చేద్దాం. ఇందులో మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. లుక్ బండిది సైడ్ నుంచి ఈ విధంగా ఉంది. కలర్స్ మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. స్టార్టింగ్ విత్ ద ఇంజన్ స్పెసిఫికేషన్స్. ఇందులో మనకి ఇచ్చిన ఇంజన్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది ప్రొడ్యూస్ చేసే మ్యాక్సిమం పవర్ మనకి 8.6 bhp ఉంది. అండ్ టార్క్ వచ్చేసరికి 10 Nm టార్క్ ఉంటుంది. ఈ 125cc సెగ్మెంట్లో ఉన్న పవర్ అన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయి. అండ్ ఇందులో ఇచ్చింది CDI ఇగ్నిషన్ టైప్ అండ్ CVT ట్రాన్స్మిషన్. దట్స్ అబౌట్ ఇంజన్ పవర్ అండ్ స్పెసిఫికేషన్స్. దెన్ కమింగ్ టు ద బ్రేక్స్. ఇందులో ఫ్రంట్లో మనకి ఇచ్చింది డిస్క్ బ్రేక్ ఉంది. డిస్క్ బ్రేక్ విత్ సింగిల్ పిస్టన్ క్యాలిపర్. ఇది నిసిన్ క్యాలిపర్ అనమాట. సింగిల్ క్యాలిపర్ విత్ నిసిన్ మేక్. ఫ్రంట్లో మనకి 120 mm డిస్క్ బ్రేక్ ఉంది. అదే వెనకాల చూసినట్లయితే డ్రమ్ బ్రేకే ఉంది. వీల్స్ చాలా గలీజ్గా ఉన్నాయి, వర్షాకాలం కదా, సో ఇది కామనే. అండ్ వెనకాల మనకి డిస్క్ బ్రేక్ ఉంది, సేమ్ 120 mm. బ్రేకింగ్ మాత్రం సుజుకీలో ఎలాంటి ఇష్యూ లేదు. బ్రేక్స్ మాత్రం చాలా ప్రాపర్గా పడతాయి. అండ్ రైట్ సైడ్కి వచ్చేసరికి ఫ్రంట్లో 12 inch వీల్, ఇది 12 inch అలాయ్ వీల్. ఈ టైర్ సైజ్ 80/90 ట్యూబ్లెస్ టైర్ ఉంది. అదే వెనకాల చూసినట్లయితే 10 inch వీల్. ఇది ఇందులో 12 inch ఉంటే బాగుంటుంది. దీనికి నెక్స్ట్ మోడల్కి వెళ్తే 12 inch వస్తుంది. ఇందులో మనకి ఇచ్చిన సైజు 90/100 10 inch వీల్. సో దట్స్ అబౌట్ బ్రేక్స్ ఇంకా వీల్స్. దెన్ దీనిలో ఇచ్చిన సస్పెన్షన్ ఫ్రంట్లో టెలిస్కోపిక్. ఇది మాత్రం యూఎస్డి రావడం చాలా కష్టం. ఇందులో యూఎస్డి అసలు మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ వెనకాల మాత్రం మీకు ఒక స్వింగ్ ఆర్మ్ ఉంటుంది, సింగిల్ స్వింగ్ ఆర్మ్. అదిగోండి, చెత్త డస్ట్ లోపలికి వెళ్ళకుండా ఈ విధంగా ఒక రబ్బర్ షీట్ ఇచ్చాడు. సో ఇది మన రేర్ షాక్ అబ్జార్బర్. సైలెన్సర్ చూడండి, నీట్గా ఒక మంచి డిజైన్ ప్లాస్టిక్తో కవర్ చేశారు, మఫ్లర్ డిజైన్. ఇది కొంచెం చూడడానికి బ్యూటిఫుల్ ఉంది. దెన్ ఈ బండి బాడీ అంతా కూడా మీకు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్. చూడండి, మీకు మెటల్ ఎక్కడ దొరకదు, మొత్తం ప్లాస్టిక్ బాడీయే. సో అది మన బిల్డ్ క్వాలిటీ ఈ విధంగా ఉంది బండిది. ఇప్పుడు ఈ బండి ఎగ్జాస్ట్ సౌండ్ విందాం. ఆన్ చేయడానికి సింగిల్ బటన్, ఆఫ్, ఆన్ అండ్ ఇగ్నిషన్ ఆన్ చేయడానికి సౌండ్ వినండి. టర్న్ ఆఫ్. ముందు ఇచ్చిన యాక్సెస్లో మనకి ఈ ఆప్షన్ లేకుండా ఇందులో మాత్రం ఇది బాగుంది. ఇప్పుడు లుక్స్ మీద ఒక రౌండ్ వేద్దాం. ఈ మస్కులర్ బాడీకి హ్యాండిల్ని సెపరేట్గా ఇచ్చారు, రైట్. బర్గ్మెన్ స్పెషాలిటీ ఇదే. ఇలాంటి కొంచెం పవర్ ఎక్కువ ఉన్న బండ్లు అన్నింటిలో కూడా మస్కులర్ ఇచ్చినప్పుడు హ్యాండిల్ మాత్రం సెపరేట్గా ఇస్తారు. ఫ్రంట్లో ఈ విధంగా బాడీ ఫిట్టెడ్ ఒక వైజర్ ఇచ్చారు, చూడడానికి చాలా డీసెంట్గా ఉంది. అండ్ ఫ్రంట్లో లుక్ మాత్రం చాలా బాగుంటుంది. హెడ్లైట్ ప్లేస్మెంట్ ఇక్కడ ఇచ్చారు. హెడ్లైట్ అయితే నైట్లో విజిబిలిటీ బాగానే ఉంది. ఇక్కడ డిఆర్ఎల్ ఉంది. ఇది మార్నింగ్ టైంలో ఎక్కువ లైటింగ్ రాదు, నైట్లో మాత్రం మనకి చాలా డీసెంట్గా నీట్గా కనబడుతుంది. సో ఇదంతా మీకు సైడ్లో ఒక రిఫ్లెక్టర్ ఇచ్చారు, ఇండికేటర్స్ని ఇక్కడ ప్లేస్ చేశారు. ఇదంతా కూడా మీరు ఎక్స్ట్రా ఫిట్టింగ్లో తీసుకోవాలి. ఇది మాత్రం కంప్లీట్గా మెటల్ ఉంది. అండ్ ఆల్సో రేర్ ఫుట్ టెస్ట్ కూడా ఇది ఎక్స్ట్రాలో తీసుకోవాలి. ఈ విధంగా అల్యూమినియం మౌల్డెడ్ ఫుట్ టెస్ట్ ఇచ్చారు, చూడడానికి మాత్రం చాలా ప్రీమియం ఉంది. అండ్ బర్గ్మెన్తో అవైలబుల్ వచ్చే ఈ యొక్క రబ్బర్ ఫుట్ మ్యాట్, ఇక్కడ బర్గ్మెన్ ఒక 3D లోగో, స్టెయిన్లెస్ స్టీల్ క్రోమ్ ఉంది. అండ్ స్ట్రీట్ రైడ్ కనెక్ట్ ఎడిషన్. ఇది అయితే మీకు చూపిస్తాను దాని స్పెషాలిటీ ఏంటో. వెనకాల ఒక గ్రాబ్ రైల్ మాత్రం చాలా స్టడీగా ఉంది. ఈ లైట్స్ కూడా చాలా నీట్గా ప్లేస్ చేశారు, లైటింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. అండ్ వెనకాల ఇదంతా ప్లాస్టిక్ 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 మొత్తం ప్లాస్టిక్ ఉంటుంది. ఇది మాత్రం డ్యూయల్ కలర్ సీట్. దీనిలో మనం యాక్సరీలో కవర్ తీసుకున్నాం కాబట్టి దాన్ని దీని మీద ప్లేస్ చేశారు. ఇందులో నాకు నచ్చినది ఏంటంటే మనం కూర్చున్నప్పుడు కాల్ని ఇక్కడ కాకుండా ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అంటే ప్రాపర్గా మనం లెగ్స్ని స్ట్రెచ్ చేసుకుని వెళ్ళొచ్చు. లాంగ్ రైడ్లో కొంచెం మనకి కంఫర్ట్ ఎక్కువగా ఉంటుంది. కాలు నొప్పి వేసినప్పుడు మనం అక్కడ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ హ్యాండిల్ ఇది చూడడానికి మాత్రం
చాలా డీసెంట్ అండ్ ప్రీమియం ఉంది లుక్. ఒకసారి మీకు బూట్ స్పేస్ చూపిస్తాను. బూట్ అంటే దీనిలో ఇచ్చిన స్పేస్. ఇది 21.5 లీటర్ కెపాసిటీ. ఒక హెల్మెట్ ప్రశాంతంగా వచ్చేస్తుంది. ఒక మెడికల్ కిట్ ఇచ్చారు. ఇక్కడ మాత్రం నాకు నచ్చని పాయింట్ ఇది, ఫ్యూల్ ఇప్పటికి కూడా ఇక్కడ నుంచి ఫిల్ చేయాలి. బ్యాక్ ఇచ్చుంటే అయిపోతుంది కదా, ఎందుకంటే ఆలోచిస్తారు అర్థం కాదు. రైట్, అండ్ ఇక్కడ ఒక బాటిల్ స్పేస్ ఉంది. దీని కెపాసిటీ 2 లీటర్స్. ఇక్కడ కూడా రైట్, ఇక్కడ కూడా మనకి 2 లీటర్ కెపాసిటీ. ఒక స్టోరేజ్ ఉంది. ఒక యూఎస్బి సాకెట్ కూడా ఉంది లోపల, కనబడుతుంది కదా, చూపిస్తాను అండి. ఇది యూఎస్బి సాకెట్, లాక్. అండ్ ఇక్కడ ఒక హుక్ ఇచ్చారు, అండ్ ఇక్కడ ఒక హుక్. ఇది అన్ని స్కూటర్స్లో నార్మల్గా ఇస్తూనే ఉన్నారు. దీని మీద ఎక్కువ లోడ్ వేయకూడదు, మ్యాక్సిమం 2 kg, అండ్ ఇక్కడ 1 kg అంతే. సో దట్స్ అబౌట్ ద బాడీ. ఇదంతా పియానో బ్లాక్ ఫినిష్ ఉంది. ఇదంతా డ్యూయల్ కలర్ టోన్ బీచ్ కలర్లో ఉంది. దట్స్ అబౌట్ ద లుక్స్ ఆఫ్ దిస్ సుజుకి బర్గ్మ్యాన్. ఇప్పుడు దీని రైడ్ కనెక్ట్ ఎడిషన్ ఏందో చూద్దాము. అండ్ ఆల్సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్ప్లే ఆన్ చేయగానే ఈ విధంగా ఎల్సిడి డిస్ప్లే. ఇందులో నెగిటివ్ ఎల్సిడి డిస్ప్లే ఉంటే బాగుంటుండే. దీంతో ఏంటంటే మనకి ఈ అక్షరాలు ఉండగా కూడా వెనకాల ఉన్న అంటే బ్రైట్ లేని అక్షరాలు కూడా కనబడుతున్నాయి. అది కొంచెం నాకు డిస్టర్బెన్స్ అనిపించింది. అండ్ ఇందులో క్లాక్ ఇచ్చారు, ఫ్యూల్, ఇంజన్, హీట్, అండ్ 2 ట్రిప్ మీటర్స్, 1 ఓడోమీటర్. దాంతోపాటు ఇక్కడంతా మీరు టర్న్ బై టర్న్ నావిగేషన్ వచ్చేస్తుంది. అది మోడ్లో మీరు మొబైల్తో కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఇందులో మనకు రేంజ్ కూడా వస్తుంది, ఎంత రేంజ్ ఇంకా పెట్రోల్ ఇస్తుంది. దాంతోపాటు యావరేజ్ ఫ్యూల్ కన్సంప్షన్ కూడా మనం ఇందులో చెక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దీని ట్యాంక్ కెపాసిటీ 5.5 లీటర్ ఉంది. సీట్ హైట్ 780 mm ఉంది. అంటే 5 feet ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఈ బండి మీద ఇది ఎక్కొచ్చు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 160 mm ఉంది. కాబట్టి మీరు స్పీడ్ బ్రేకర్లో దనాదన ఎగిరిస్తే మాత్రం మీకు కింద గట్టిగా కొడుతుంది. సో అదనమాట ఈ బండి డీటెయిల్ స్పెసిఫికేషన్స్ అండ్ వాక్ అరౌండ్. ఒకసారి మీకు లైటింగ్ చూపించిన తర్వాత మనం డైరెక్ట్గా ఇంకా రైట్ డెట్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒకసారి ఈ సుజుకి బర్గ్మ్యాన్లో ఇచ్చిన లైటింగ్ చూద్దాం. ఫస్ట్ ఆన్ చేయగానే మనకి డిఆర్ఎల్ అవుతుంది. దాంతోపాటు డిఆర్ఎల్తో పాటు ఒక మెయిన్ హెడ్లైట్ అయితే ఉందో లో బీమ్ ఆన్ అయింది కదా. ఇది హై బీమ్, లో బీమ్, హై బీమ్, లో బీమ్. లైటింగ్ మాత్రం చాలా బ్రైట్గా ఉంది. అండ్ కమింగ్ టు ద బ్లింకర్స్, ఇండికేటర్స్, ఇవైతే మనకి హాలోజన్ ఉన్నాయి. లైటింగ్ మాత్రం కంప్లీట్ ఎల్ఈడి ఉంది. సో లైటింగ్ మాత్రం ఇది ఉందన్నమాట. ఒకసారి వెనకాల ఇచ్చిన లైటింగ్ చూద్దాం. మీరు బండిని ఆన్ చేయగానే ఈ విధంగా లైట్ ఆన్ అవుతుంది. దెన్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఇది లైటింగ్ కంప్లీట్ ఎల్ఈడి. ఇండికేటర్స్ మాత్రం వెనకాల కూడా హాలోజన్ ఇండికేటర్సే ఇచ్చారు. సో అదనమాట ఈ స్కూటర్లో ఇచ్చిన లైటింగ్ గురించి. ఇప్పుడు మన రైడ్ రివ్యూని మొదలెడదాం. ఆన్ చేయగానే ఈ విధంగా లైట్ బ్లూయిష్ కలర్ ఎల్సిడి డిస్ప్లే ఆన్ అవుతుంది. ఇందులో మనకి బ్యాటరీ వోల్టేజ్ చెక్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇప్పుడైతే యావరేజ్ KMPLలో పెట్టాను. లెట్స్ స్టార్ట్. సుజుకి ఇంజన్ మాత్రం స్మూత్ మాత్రం చాలా నీట్గా ఉంటాయి. ఆన్ చేయగానే ఒక రఫ్ ఫీలింగ్ అయితే రాదు, చాలా నీట్గా స్మూత్గా ఆన్ అవుతుంది. ఇది ఒక రఫ్ ప్యాచ్ చూడండి. ఇక్కడ మనము బండి సస్పెన్షన్ టెస్ట్ చేద్దాం. ఇందులో ఇచ్చింది ట్యూబ్లెస్ టైర్స్, బాగానే ఉంటుంది. ఇదిగోండి గుంతల్ని ఇది చూస్తున్నారు కదా, బాగానే హ్యాండిల్ చేస్తుంది. బండి కంట్రోల్ కూడా బాగానే ఉంది. వర్షం, గుంతలు, పాట్ హోల్స్. దీని సస్పెన్షన్ కొంచెం స్టిఫ్ ఉంది, బట్ అది ఓకే. ఫ్యామిలీస్ కూర్చున్నప్పుడు మీకు ఎక్కువ సస్పెన్షన్ ఫ్రీ ఉన్నా కానీ అంత కంఫర్ట్గా ఉండదు. ఓకే, నైస్లీ హ్యాండిల్. చూడండి బండి పికప్ చాలా సింపుల్గా 50+ క్రాస్ అయినాం. అండ్ బ్రేకింగ్ నైస్. నేనైతే ఎప్పుడు కూడా 2 బ్రేక్స్ కలిపి వేస్తాను, స్కూటర్ కానీ బైక్ కానీ. అప్పుడే మీకు ఎఫిషియెంట్ బ్రేకింగ్ అవుతుంది. చూడండి, ఒక్క బ్రేక్ వేస్తే మాత్రం ఎప్పటికైనా రిస్కే. ఏబిఎస్ ఉంటే పర్లేదు, కానీ ఏబిఎస్ లేకపోతే మాత్రం ఆల్వేస్ మీరు 2 బ్రేక్స్ని కలిపి ఈ విధంగా వేయండి. మీకు బ్రేక్ ఎఫిషియన్సీ బాగుంటుంది. ఇంకా బ్రేక్ అరిగిపోవడం కూడా తగ్గుతుంది. ఒక్క బ్రేక్ పైన లోడ్ కాకుండా 2 బ్రేక్ పైన లోడ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కాబట్టి మీకు బ్రేక్ డిస్క్ ప్యాడ్స్, బ్రేక్ ప్యాడ్స్ లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది. ఇందులో మనకి CBS ఉంది, అంటే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్. అంటే ఒక బ్రేక్ నొక్కినా కానీ 2 బ్రేక్ కూడా పవర్ వెళ్తుంది. స్టిల్ మనం బెటర్ టు ప్రిఫర్ బోత్ బ్రేక్స్ టుగెదర్. ఈ స్పీడ్లో అంటే 80 స్పీడ్లో బ్రేక్ వేస్తాను.
ఈ స్పీడ్లో బ్రేక్ కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ అనిపించింది నాకు. ఎక్కడ స్కిడ్ అవుతుందని చెప్పి చిన్న భయం ఉంది, ఏబిఎస్ లేదు కాబట్టి కొంచెం అది మీరు గుర్తుపెట్టుకోండి. సడన్ బ్రేక్స్ మాత్రం ఎక్కువగా వేయకండి. ఇక్కడ కంటిన్యూస్గా 3 స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. కొంచెం పైకి కొడుతుంది బట్ నైస్లీ హ్యాండిల్డ్. ఇప్పుడు మనం ముంబై హైదరాబాద్ హైవే పైన ఉన్నాం. ఒకసారి ఈ బండి టాప్ స్పీడ్ టెస్ట్ ఇంకా దీని ఇంజన్ రెస్పాన్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో అన్నీ చెక్ చేసేద్దాం. చలో స్టార్టింగ్ ఫ్రమ్ 16. ఇప్పుడు గట్టిగా హార్న్ కొట్టిండు. 60, 70, 80. ఈ స్పీడ్లో బ్రేక్ వేస్తున్నాను. నైస్, బ్రేక్ అయితే బాగా ఆగింది. చలో ఇక్కడ నుంచి ఒకసారి మళ్ళీ మనము బండి టెస్ట్ చేద్దాం. బండిని ఆఫ్ చేస్తున్నా, సైడ్ స్టాండ్ వేసిన. ఓకే, ఇప్పుడు బండిని స్టార్ట్ చేస్తా. స్టార్ట్ అవ్వదు. ఎందుకు అవ్వదంటే దీనిలో సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ స్విచ్ ఉంది. ఇదిగోండి, లిఫ్ట్ చేస్తున్నా, స్టార్ట్ అయింది. సైడ్ స్టాండ్ వేస్తా, బంద్ అయిపోయింది. నైస్, ఈ ఫీచర్ బాగుంది. చాలాసార్లు నేను కూడా సైడ్ స్టాండ్ తీయడం మర్చిపోతాను అనమాట. చలో ఇక్కడ నుంచి బండి టెస్ట్ చేద్దాం. నా మైక్ పక్క పడిపోయింది, వాయిస్ వచ్చిందో లేదో కూడా నాకు డౌట్ ఉంది. క్లియర్గా 0 నుంచి స్టార్ట్. టైం చెక్ చేయండి. 50 చాలా ఫాస్ట్గా అందుకుంది. 60 దాటేసింది. ఈ సుజుకి స్కూటర్స్లో రైడ్ ఫీల్ మాత్రం చాలా నింబల్ ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. ఎక్కువ ఇంజన్ స్ట్రెస్ అవుతుందని ఫీల్ అయితే రాదు. లారీలు మన వ్యూని, మన రైడ్ని కూడా అడ్డుకుంటున్నాయి. ఇండికేటర్ వేసి చలో నైస్. 125 తీసి హ్యాండ్లింగ్ అయితే మంచిగా అనిపిస్తుంది. పవర్ కూడా, బండి పవర్ కూడా నీట్గా రిలీజ్ చేస్తుంది. మళ్ళీ మనం ఈజీగా ఫ్లాట్ రోడ్లో కూడా 100 టచ్ చేయబోతున్నాము. 95 ఇక్కడ నుంచి అంటే 85 దాకా బండి స్పీడ్ అందుకుంది. అక్కడ నుంచి టైం పడుతుంది స్పీడ్ అందుకోవడానికి. దట్స్ ఓకే, ఇక అంతకంటే ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈ స్కూటర్స్ని 60 to 70 నడిపిస్తే మాత్రం మంచి మైలేజ్ వస్తుంది, లేకపోతే మీకు యావరేజ్ బండి మైలేజ్ పడిపోతుంది. ఇది 40 to 45 మైలేజ్ ఈజీగా వస్తుంది. 58 అని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు, అంతైతే రావడం కష్టమే. మీరు ఒకవేళ ఈ స్కూటర్స్ని వాడుతున్నానంటే మీకు ఎంత మైలేజ్ వస్తుందో కింద కమెంట్లో చెప్పండి. ఇప్పుడు కొంచెం ఫ్యూల్ ఫిల్ చేసి ఇంకా నేను బయలుదేరుతున్నా. ఇక్కడితో నేను ఈ రైడ్ రివ్యూని ఎండ్ చేస్తున్నా. ఏమైనా మిస్ అయ్యి ఉంటే కింద కమెంట్స్ అడగండి, ప్రతి కమెంట్కి నేనైతే పక్కా రిప్లై ఇస్తాను. ఇంకా లాస్ట్కి దీనిలో ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అనేది ఒక వీడియో కంక్లూజన్ చెప్పేస్తా. అది చెక్ చేసి ఒక లైక్ అయితే కొట్టడం మర్చిపోకండి. చలో సాయనరా. ఫైనల్గా ఈ స్కూటర్ పైన నా వర్డిక్ట్ ప్రోస్ అండ్ కాన్స్. ప్రోస్ చూసుకున్నట్లయితే మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్న 125cc సెగ్మెంట్లో కొంచెం మస్కులర్ లుక్స్ అండ్ మంచి పవర్ రిలీజ్ చేసే బండి కావాలంటే మీరు ఈ బర్గ్ బండిని ప్రిఫర్ చేయొచ్చు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. కానీ మీకు తెలిసిందే, ఇప్పుడు అన్నీ కూడా మనకి ఫ్యూల్ ఫిల్ చేయడానికి బ్యాక్ సైడ్ ఓపెనింగ్ ఇస్తున్నారు. దీనికి మాత్రం ప్రతిసారి మనము మన సీట్లు లిఫ్ట్ చేసి ఫిల్ చేయాలి. అది ఇంకా వీళ్ళు అప్గ్రేడ్ చేయలేదు, ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. దాంతోపాటు మీకు మొత్తం బాడీ అంతా ప్లాస్టిక్గా ఉంటుంది, చూడడానికి మాత్రం మస్కులర్ లుక్ ఉంది. కానీ ఈ మధ్య వచ్చే స్కూటర్స్ అన్నీ కూడా మెటల్ని ప్రిఫర్ చేయట్లేదు, అన్నీ కూడా మ్యాక్సిమం మనకి ప్లాస్టిక్ వెళ్తున్నారు. అంటే హార్డ్ ప్లాస్టిక్స్, ఏమైనా డ్యామేజ్ అయినా కానీ చాలా ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు. అదొక కారణం ఉంది. అండ్ వెయిట్ కూడా తగ్గించాలి కదా, మీకు బిఎస్ తీసుకొచ్చేసరికి పవర్ తగ్గిపోయింది కాబట్టి మీకు పర్ఫార్మెన్స్ బాగుండాలని చెప్పి కొంచెం బండి వెయిట్ని తగ్గిస్తున్నారు. ఇది 110 kg ఉంది దీని కర్వ్ వెయిట్. ఇంకా కాస్ట్ పరంగా ఇది మీకు కొంచెం ఎక్కువ అనిపించవచ్చు, 1,35,000. ఈ మధ్య స్కూటర్ కాస్ట్ కూడా 1,00,000 దాటిపోయి 1,35,000 ఉంది ఇది. సో కాస్ట్ మీకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అండ్ దీని యొక్క హైట్ అని చెప్తున్నా సారీ, దీని యొక్క రేర్ వీల్ సైజ్ కూడా చిన్నగా ఉంది. 10 inch వీల్, ఫ్రంట్ మాత్రం 12 inch ఉంది. దీనిలో ఉన్న ఎక్స్ మోడల్కి వెళ్తే 12 inch వీల్ వస్తుంది. అది కొంచెం ఈ బాడీ తగ్గట్టు హైట్ కూడా మంచి అనిపిస్తుంది. సో అదొక చిన్న కాన్ ఉంది. రైడ్ ఫీల్ మాత్రం దీనిలో చాలా బాగుంది. మైలేజ్ కూడా మీకు 50+ అని చెప్తారు కానీ 50 అయితే రాదు. ఇది 40 నుంచి 45 మధ్యలో వస్తుంది బేస్డ్ ఆన్ యువర్ రైడింగ్ స్కిల్స్. సో అదనమాట.
సుజుకి బర్బన్ యొక్క డీటెయిల్ రివ్యూ. ఈ వీడియో నుంచి తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉన్న బైక్ రివ్యూస్, కార్ రివ్యూస్ గురించి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్.